హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సాటర్డే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకు సార్ వచ్చిన తర్వాత ఒక రామ్ చరణ్ సాంగ్ వస్తుంది. రామ్ చరణ్ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఆడియన్స్తోనే మాట్లాడుతుంది. తనుజ ఫ్యాన్తోనే తనకు ఎవరు ఇమాన్యుయల్ డెమాన్ ఫ్యాన్తోనే మాట్లాడతారు. అది హైలైట్ అనిపించేది. ఫ్యాన్తో మాట్లాడిపిస్తా అన్నాడు, మళ్ళీ మాట్లాడిపోయలేదు. అది ఎడిట్ చేసిండ్రో ఏం చేసిండ్రో తెలియదు, మాట్లాడిపిస్తా అన్నాడు, మాట్లాడలేదు. ఓకే. ఇంకా తర్వాత నాకు సార్ సంజన చీరలు లేవా అమ్మ, శారీస్ లేవా అమ్మ, డ్రెస్సెస్ అంటే అవును సార్ నాకు శారీస్ అన్నీ తీసుకుపోయారంటే సంజన నీతోనే ఒకటి నచ్చేది ఏంటంటే నీకెంత ఏమున్నా కూడా నువ్వు డైరెక్ట్ మాట్లాడేస్తూ తర్వాత ఓకే ఆ విషయం అయిపోయింది కదా నువ్వు ఉంటావు, అది నీతోనే నాకు చాలా నచ్చేదమ్మా అంటే సార్ నేను ఇంతకన్నా ముందు నేను చాలా బాధలు పడ్డాను సార్, నా ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం సార్. తర్వాత మనకు దేవుడు ఒక డే ఇస్తాడు, అది మనం బ్లెస్సింగ్ అనుకోవాలి, ప్రతిరోజు బ్లెస్సింగ్ అనుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళని కూడా అందరిని అలానే పెట్టొచ్చు కదా అమ్మ అని అంటాడు. అవును సార్ నేను అలానే పెట్టాలని అనుకుంటా, కానీ వీళ్ళు ఉండరు సార్, నేనేం చేయాలి, వీళ్ళు అస్సలు ఉండాలని అనుకోరు, ఎందుకు అట్లా ఉంటారు అని అంటారు. తర్వాత సుమన్ ఒక సేవింగ్ చేస్తారు. ఫస్ట్ సుమనాన్నని సేవ్ చేస్తారు. సుమనాన్న సేవ్ చేసినాక తర్వాత సుమన్ అక్కడ మెట్లు ఉన్నాయి, టాప్లో ఎవరు ఉన్నాయి, ఎగ్జిట్లో ఎవరు ఉన్నారు ప్లీజ్ చెప్పంటాడు. చెప్పాను టాప్లో ఇమాన్యుయల్ ఉంటాడు, ఎగ్జిట్లో సాయి ఉంటాడు. ఎందుకు టాప్లో ఎందుకు ఉంటారంటే సాయి ఫస్ట్ నుంచి సాయి చాలా గేమర్, చాలా మంచిగా ఆడతాడు చాలా అని అనుకుంటాం సార్. సాయి ఓకే రెండు సైడ్ మాట్లాడడం, సాయికి ఒక థింక్ అది ఉండదు సార్. అందుకోసమే ఇమాన్యుయల్ గేమ్స్ అయినా ఆల్రౌండర్ సార్ ఇమాన్యుయల్ అంటారు. మ్యాక్సిమం అందరు ఇమాన్యుయల్ తనుజ పేర్లో పెట్టారు, ఎందుకో చెప్పారు. తర్వాత సుమనాన్న వీడియో చూపించాడు, పాలు దొంగతనం చేసిన వీడియోలో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. తర్వాత కళ్యాణ్ నీ గేమ్ నువ్వు సూపర్ అబ్బా, నీ తెలివి నీవు చాలా సూపర్ అని అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటే దివ్య విషయంలో నీకేమనిపిస్తుంది అంటే దివ్య ఆల్రెడీ చెప్పింది సార్, ఏమని నన్ను తనుజని తీయను అని చెప్పి మరీ తీసింది, నాకు నమ్మాలనిపించాలి అంటే దివ్య వీడియో చూపించిన తర్వాత ఇంకా వాళ్ళకు ఓకే ఇది సార్ ఇది అని చెప్తుంటారు. చెప్పిన తర్వాత కూడా ఓకే నాకైతే అదేమంతా ఓకే అంటే ఇమాన్యుయల్ సరే కళ్యాణం అంటే నువ్వు గేమ్ అవన్నీ చాలా అంటే నీ టీం వాళ్ళే ఓకే రెబల్స్ అని తెలిసినా కూడా నువ్వు వాళ్ళకి సపోర్ట్ వీళ్ళు రెబల్స్ అని ఎవరు చెప్పకుండా నువ్వు సపోర్ట్గా ఆడకూడదు, అది నిజంగా టీం వాళ్ళని గెలిపించాను, నువ్వు సూపర్ అంటే థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు ఎవరిమైనా నన్ను ఖర్చు పెట్టుకుంటే అలానే పెట్టుకుంటున్నావు, అలా పెట్టుకోకు, మాట్లాడు, నీకు అదంతా తీసేయి అంటారు. ఇంట్లో నేను ఎవరిని నమ్మాలనుకుంటలేను సార్, నేను హౌస్లో ఎవరిని నమ్మాను అంటారు. తర్వాత చెప్పంటే టాప్లోనేమో ఇమాన్యుయల్ని పెడతాడు, ఎగ్జిట్లోనేమో భరణి గారిని పెడతాడు. భరణి గారు 2 times సెకండ్ టైం కూడా వచ్చినా కూడా భరణి గారు అలా ఏముండడు, తనుజని కూడా పెడతాడు, ఇద్దరిని పెడతాడు సార్. కనుక భరణి గారు 2 times వచ్చినా కూడా అలానే ఉంటాడు సార్. ఇప్పుడు కూడా ఆయన ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నా, ఆయన ఓకే సతమతం అయిపోతుండే అని చెప్తుంటే అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. తర్వాత భరణి గారిని భరణి గారు వస్తారు, ఇమాన్యుయల్ని టాప్లో పెడతారు, ఎగ్జిట్లో సాయిని పెడతారు. తర్వాత ఎగ్జిట్ టాప్ సాయి వస్తాడు, టాప్లో తనుజని పెడతాడు, ఎగ్జిట్లో భరణి గారు టాప్లో ఎందుకు పెడతాడంటే ఈడ చాలా బాగా మాట్లాడు సాయి. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే తనుజని పెట్టి ఏమంటాడు, నేను తనుజని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే తనుజ మొన్న సుమనాన్నని ఎవ్వరు తీసుకోలేదు, కానీ ఆవిడ తీసుకున్న ఆవిడ మెంటాలిటీ అవన్నీ సూపర్ సార్ అందుకు తీసుకున్నా అని చెప్తారు. భరణి గారు అంటే ఒక నిర్ణయం మీద ఉండరు అదే అని చెప్తారు. తర్వాత సంజన డెమాన్ని టాప్లో పెడుతుంది, గౌరవ్ని లాస్ట్లో పెడతారు, ఎగ్జిట్లో పెడతారు. తర్వాత డెమాన్ నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, కానీ నీ కొన్ని విషయాలు అసలు ఉంటుంది. ఇమాన్యుయల్ వేస్తే టాప్లో కళ్యాణ్ పెడితే ఎగ్జిట్లో సాయి పెడతారు. రీతు టాప్లో తనుజని పెడుతుంది, ఎగ్జిట్లో నిఖిల్ని పెడుతుంది. నిఖిల్ ఎందుకంటే ఆ రోజు టాస్క్ ఆ విషయంలో గురించి మాట్లాడతాడు. తర్వాత డెమాన్ ఇమాన్యుయల్ని టాప్లో పెడతాడు, సాయిని లీస్ట్లో పెడతాడు. తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్కి చెప్తాడు, సరే ఇమాన్యుయల్ చెప్తాడు, బిగ్ బాస్ చరిత్రలో ఇన్ని వీక్స్ నామినేషన్లోకి రాకుండా ఫస్ట్ టైం ఇది నువ్వే ఇమాన్యుయల్ అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది, దాని కరెక్ట్. ఇమాన్యుయల్ హౌస్లోకి తక్కువ చాలా అసలు నామినేషన్ అవును సార్, నా ఆడియన్స్ అంతా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయ్యిందేమో అని అనిపిస్తుంది సార్ అంటాడు. నిజంగా ఇంకా నామినేషన్ రాకపోవడం అయితే కష్టమే, ఇంకా ఇమాన్యుయల్ అయితే కష్టమనే చెప్తాను, 100% కష్టమనే చెప్తాను. ఏంద్ర బాబు అని ఒకటి అనిపిస్తుంది. తర్వాత
గౌరవం సార్ టాప్లో తనుజ పెడతారు, ఎక్సిట్లో సంజన గారిని పెడతారు. నాకు సార్ గౌరవ్ ఏంటి ఫుడ్ కాడ ఏంది నీ ప్రాబ్లం, ఎందుకు అలా చేస్తున్నావు అని భలే మాట్లాడతాడు. నాకైతే బాగా నచ్చింది, నిజం సూపర్ అనిపించింది. గౌరవ్ అదైతే హైలైట్ అనిపించింది. వెనక దివ్య టాప్లో ఇమాన్ పెడతారు, లీస్ట్లో గౌరవ్ని పెడతారు. గౌరవ్ ఆ విషయం ఇంకా తర్వాత ఏంది దివ్య ఫస్ట్ వచ్చిన 3వ వారం భరణి గారిని పెట్టాం, ఈసారి భరణి గారిని పెట్టకుండా అయినా అంటే సార్ అప్పటి నుంచి గ్రోత్ పెరిగింది సార్ ఇమాన్యుయల్, అందుకని నేను ఇమాన్యుయల్ పెడుతున్నాను అంటాడు. అది హైలైట్ అనిపించింది. తర్వాత సుమన్ అన్న అంటే భరణి గారు ఇమాన్యుయల్ పెడతారు చెప్పిన కదా వాళ్ళు. తర్వాత గేమ్ మార్చుకో, నీకు ఇన్ని ఇంట్లో ఇచ్చినా కూడా ఇంకా నువ్వు గేమ్ మార్చుకోకపోతే ఏం చేయలేము అంటాడు. వీడియోస్ నుంచి దివ్య అంటే నాకు క్లారిటీ కావాలి సార్, నేను క్లారిటీ ఇచ్చేసాను. అది అయిపోయినాక గౌరవం అయితే ఫుడ్ కూడా అలాంటివి పెట్టకు అంటాడు. పవన్ దివ్య అంటే అదే తనుజనే తీసేమో, తనుజ మీద పర్సనల్ గడ్జ్ పెట్టుకుంది అందుకోసమే సార్ అని అంటారు. దివ్య సార్ నేను అట్లానే కాదు ఓకే ట్రై చేశాను అంటే దివ్య నువ్వు గేమ్ కరెక్ట్గా ఆడుతున్నావు, అన్నీ ఆడుతున్నావు, కానీ కొన్ని విషయాలు నువ్వు పర్సనల్ గడ్జ్ పెట్టుకొని చేస్తున్నావు, అదొకటి బాగాలేదమ్మా అని అంటే తర్వాత భరణి తనుజ నువ్వు ఇప్పుడు స్నానం తీసుకో కూర్చుంటారు. కళ్యాణ్ దివ్య వీళ్ళు మాట్లాడుకుంటారు. నేను హౌస్లో ఎవరు నమ్మనని చెప్తాడు. తర్వాత తనుజ టాప్లో ఫస్ట్ ఎక్సిట్ పెడతాను సార్ నేను భరణి గారిని పెడితే టాప్లో ఇమాన్యుయల్ పెడుతుంది. తర్వాత టాప్లో 5 తనుజకు 5 ఇమాన్యుయల్కి వచ్చినాయి, వీళ్ళిద్దరు ఇంకా తర్వాత ఎక్సిట్లో 5 ఏమో సాయికి వచ్చినాయి, 3 ఏమో గౌరవ్కి సాయికి వచ్చినాయి అని అంటారు. తర్వాత సేవింగ్ ఒకటి ఉంటుంది, తనుజ ఇద్దరు ఒకటేసారి సేవ్ అవుతారు. సేవ్ అయినాక తర్వాత ఎలిమినేషన్ అప్పుడు తనుజతో మాట్లాడతాడు. తనుజతో ఏం మాట్లాడతాడు భరణి గారు అంటే నీతో పవర్ ఉంటుంది, ఆ పవర్ నువ్వు యూజ్ చేస్తావు అంటే ఏమో ఆ సిచ్యువేషన్ నేను ఒకరికి ప్రామిస్ చేశాను చెప్పలేము కానీ ఒకరి సిచ్యువేషన్ వస్తే అదే అంటారు. తనుజతో సార్ ఏం మాట్లాడుతుంటే తనుజ నువ్వు ఒకరిని నామినేషన్ చేయమని అమాయకుడైన రామ్కి చెప్పి నామినేషన్ చేయమని చెప్పావంటే ఎంతవరకు కరెక్ట్ అంటే అబ్బా తనుజ చాలా సూపర్ అనిపించింది, నిజంగా కోపం వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు అంటే సార్ వాళ్ళిద్దరు కూడా వాడితో చూడాలనుకుంటున్నా అని అంటారు. అదైతే కాదు తప్పు, నాకైతే చాలా బ్యాడ్ అనిపించింది, రియల్ ఆస్తో కరెక్ట్ అనిపించలేదు. తర్వాత ఇంకా ఒక ఫన్గా రీతు వాళ్ళిద్దరు అంటే ఒకటి గేమ్ ఉంటుంది కదా అందులో భరణి గారు గెలుస్తారు. గెలిచిన తర్వాత రీతు అదేంటంటే పెళ్ళి కొట్టి సాంగ్ కోసం వస్తుంది. ఇమాన్యుయల్ జాగ్రత్త ఎవరు వచ్చారనుకున్నావు రీతు అంటే సార్ అవును సార్ నెట్టు వలగొడుతుంది సార్ అంటాడు. ఫుల్ నవ్వు వచ్చింది నాకైతే, నిజంగా చాలా నవ్వు వచ్చింది. ఇమాన్యుయల్ నిజంగా నెట్టు వలగొడుతుంది అంటారు, నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది నిన్న ఎపిసోడ్ ఏమనిపించలేదు, నిజంగా నార్మల్ అనిపించింది. మీకు ఏమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.